అబ్బా అబ్బా మమ్మీగాడు స్పీడ్ ఆమె తింటావా? ఆకలి అవుతుందా మమ్మీ? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. మీ పిల్లలు చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నారు. మీ పిల్లలకి ఏం తినిపిస్తున్నారో అది చెప్పండి అని చాలా మంది అయితే అడిగినారు. మా పిల్లలకు తినిపించే హెల్తీ ఫుడ్ ఈ రోజు వంట చేసి చూపిస్తాను. నేను పెట్టే ఫుడ్ మీ పిల్లలకు కూడా పెడితే మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా ముద్దుగా బొద్దుగా భలేగా అందంగా ఉంటారు. ఎంత సన్నగా ఉన్న పిల్లలు అయినా కూడా మా ఇంట్లో ఉన్న పిల్లలు ముద్దుగా ఉంటారు కదా, అట్లనే మీ ఇంట్లో కూడా ఉండాలంటే నేను ఈ మాటలు అవి కొంచెం తడబడుతుంటాయి, ఏమనుకోద్దండి. కెమెరాకి ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కాబట్టి అట్లా ఏం లేదు. ఎవరు నా పక్కన ఉంటే నాకు మాట్లాడతా. నేను లేను కాబట్టి కొంచెం కంగారు పడుతున్నావులే. నువ్వు చెప్పేది ఏంటంటే నేను నీకు అందిస్తా ఉంటా, నువ్వు చెప్తా ఉండు బా. మన పిల్లలు లావు అయినట్టు అందరి పిల్లలు లావు కావాలంటే కూడా మన ఇంట్లో ఉన్నట్టు ముద్దుగా తిరుగుతూ ఉంటే వాళ్ళకి కూడా సంతోషం వేస్తుంటారు. కాబట్టి అది కాక చాలా మంది అడుగుతున్నారు మీరు ఏం ఫుడ్ పెడతారు పిల్లలకు అని. రోజు చేసే ఫుడ్డే పెడతామంట, కానీ రోజు ఈ సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు వెరైటీ చేసి పెడతాంట. ఇంకొకటి ఏంటంటే మనకు వండిన దాంట్లోంచి పెట్టకుండా వాళ్ళ కోసం సపరేట్ గా వండుతాము. సపరేట్ గా గిన్నెలు కూడా తీసుకున్నాం, చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నావు. తెలుసులే, నేను చూస్తానులే రోజు కడిక్కడిగా అరిగిపోయినాయి కూడా. ఇట్లాంటివి 4-5 ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే 2 చూస్తున్నా, ఇంకో 2 ఆడ ఉన్నాయి. ఈరోజు అయితే 3/4 బియ్యము, 3/4 కప్పు బియ్యము, 3/4 కప్పు బియ్యానికి 1 స్పూన్ పెసరపప్పు అంతే. మామూలు నీళ్ళ బోర్ నీళ్ళ చెప్పాలా? మామూలు నీళ్ళే ఇది. మామూలు నీళ్ళ అది నీళ్ళే, మంచి నీళ్ళు బాగా కడుక్కుంటే అది. ఎన్నిసార్లు కడుగుతావు చెప్పాలా? 3 సార్లు. 3 సార్లు కడుగుతావా? మరి అందరూ అంటారు కదా ఎక్కువ సార్లు కడిగితే దానిలో ఉన్న విటమిన్స్ పోతాయి అంటారు కదా. అట్లేం లేదు, విటమిన్స్ ఏం పోవు. మనం ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత మేలు. అది ఎందుకంటే ఈ జనరేషన్లో అంతా కల్తీయే కాబట్టి మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత మేలు. ఇక వీళ్ళు ఇక్కడ బియ్యం అయితే కడుగుతున్నారు. అక్కడ పెద్దనాయన బంగారు తల్లి అయితే బయట తిరుగుతున్నారండి భోజనం కోసం. హాయ్ చెప్తుందా బంగారు మమ్మీ? కోపం వస్తుంది మమ్మీ కానీ ఇంకెప్పుడు వంట చేస్తావా? మంచి నీళ్ళు అయితే పోతానా నేను గిన్నెకు నిండుగా వస్తా. ఎందుకంటే మనం మెత్తగా చేత్తో రుబ్బుకునే దానికంటే నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించుకుంటే అది ఒకసారి మెదితేనే బాగా మెత్త ఉబ్బులాగా తయారవుతుంది అనమాట. అందుకే నిండా పోతాను ఈ నీళ్ళు. ఇంత కష్టపడితే ఎందుకు అబ్బా? పక్కన రైస్ కుక్కర్ ఉంది కదా, అందులో ఉడికియచ్చు కదా. రైస్ కుక్కర్ లో మనల్నే తినద్దు అంటున్నారు. పిల్లలకి ఎట్లా తినిపిస్తాం? మనం తిన్నా ఏం కాదు, పిల్లలకు మటుకు పోయి మీదే చేస్తాను నేను ఏమైనా. అంతే. ఫ్లేమ్ చిన్నగా పెడతావు కదా? చిన్నగానే సిమ్లోనే పెట్టి అది ఉడికేంత వరకు ఉడికిస్తానే ఉంటాను. అందరూ పిల్లలకు తినిపించే దాంట్లో ఉప్పు వేయకూడదు అంటారు. డాక్టర్లు చెప్పినారు కూడా. కొంచెం వాళ్ళకి టేస్ట్ తగిలితే తింటారు, మరి ఉత్త సవ్వసవంగా ఉంటే తినాలి కదా, అందుకే నేను కొంచెం వేస్తా ఉప్పు. మరి ఎక్కువ వేస్తలేవు కదా? లేదు, రోజు వేసినంతే వేస్తాను. సరే. ఇంకా ప్రాసెస్ రెడీగా ఉంది, ఊరికి అట్లేనా అనుకోవాలండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అది పొంగల్ పెట్టినాను, తర్వాత ప్రాసెస్ కూడా ఉంది. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయిందని చూద్దాం. నాకు దీంతో పట్టడం రాదు, పట్టుకోవడానికి కూడా రాదు. చూడండి ఉక్కులాగా తయారైంది. చేతితో ఒక్కసారి కలిపినా కూడా రెడీ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. అన్నం కొంచెం గోరువెచ్చపోయింది. అన్నంలో నేను కొంచెం నెయ్యి వేస్తాను. ఈ అన్నం అయితే మెరుపుతాను, కొంచెం మెత్తగా చేసుకుంటే. ఆల్రెడీ మెత్తగా ఉడికించిన అని చెప్పినావు కదా? మరి ఆల్రెడీ ఉడికింది, కానీ మనం అంతా కలుపుకోవాలి కదా. అంటే మెత్తగా గుజ్జులాగా చేయాలి. నేను కుకింగ్ వీడియోలో గ్లాస్ తోటే మెదిపేది. గ్లాస్ తోనే మళ్ళీ పప్పు కుక్కర్లో అయితే అది బాగుండదు. పప్పు కుక్కర్లో ఎందుకు అవసరం లేదులే, ఇట్లనే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఈ డౌట్ అయితే రావచ్చు, అట్లే పెట్టచ్చు కదా అని. గ్లాస్ తో మెదిపితే అది బాగా మెత్తగా ఉబ్బులాగా ఉంటుంది, వాళ్ళ ఒంటికి బాగా పడుతుంది, తొందరగా డైజెషన్ అవుతుంది. అట్లే మెతుకులు పెడితే వాళ్ళు వర్కింగ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా పెడితే ఒంటికి పడుతుంది అంటావు.
బలంగా తయారై పడుతుంది. రేపు పొద్దున వాళ్ళు ఇట్లా మెదుపుకొని కూడా తినే అలవాటు కావాలి. అంతే అంతేలే. ఇట్లా పెడితే ముందు బొద్దుగా ముద్దుగా రెడీ అవుతారు. అంతే ఆరోగ్యంగా బాగా తయారైన తర్వాత మెదపకుండా పెట్టినా సరిపోతుంది అంటావు. మెత్తగా అయితే మెదుపుకున్నా. ఇప్పుడు మా బుజ్జి బంగారాలు తింటిల్లా. ఆమె తింటావా? కూర్చోనా? ఆకలి అవుతుందా మమ్మీ? ఆకలి అవుతుందా? నేను రోజు ఒకే రకమైన ఫుడ్ అయితే పెట్టను. మనం ఎట్లాగా రోజు వేరేది వేరే తింటామో వంటకాలు వాళ్ళకు కూడా అట్లే రోజు వెరైటీ రుచులు అయితే చూపిస్తా ఉంటా. చూసినారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇంట్లో మీ పిల్లలకు కూడా అంత ఈజీగా చేసి తినిపియండి. నేను వారానికి ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రెసిపీలు అయితే చేస్తా. ఒకరోజు పొంగల్, ఒకరోజు పొటాటో రైస్, క్యారెట్ రైస్ అన్నీ చేస్తూనే ఉంటా. వాళ్ళకు నోటికి రుచిగా ఉండాలా, హెల్తీగా ఉండాలా. అందుకే రోజు ఇంట్లో ఎంత కష్టమైనా లేట్ అయినా వాళ్ళకి చేసిన తర్వాత అన్ని పనులు చేస్తాను. సండే మాత్రం తప్పకుండా అయితే రాగి ముద్ద అయితే పెడతాను. అది మాత్రం కంపల్సరీ. మా పిల్లలకి ఏమేమి ఫుడ్లు పెడతానని అవన్నీ వీడియో చేసి చూపిస్తానే ఉంటా. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. వాళ్ళు హెల్తీగా రెడీ అవుతారు. ఇంకోటి ఏంటంటే పుట్టినప్పుడు అసలు మా పిల్లలకి వెంటనే లేవో అసలు గుండు అది నున్నటి గుండులాగా ఉంది ఇద్దరికి. మా అమ్మ చెప్పిన ప్రకారం నూనె చేసి వాళ్ళకైతే అదే పెడుతున్నా ఇప్పటి వరకు. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి. మీకు కూడా తయారు చేసే విధానం కావాలంటే కామెంట్ చేయండి. మీకు చేసి చూపిస్తాను. హెలెన్ దా మమ్మీ ఒక ముద్ద పెట్టుకొని పోదురా. హెలెన్ దా మమ్మీ. వద్దా? అడిగినావా? పిలుచున్నా. హెలెన్ హెలెన్ దా మమ్మీ. హెలెన్ పిలుచు. దా 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 దా. ఓ హెలెన్ దా మమ్మీ. ఓ హెలెన్ దా మమ్మీ. ఒక ముద్ద పెట్టుకుంటుందా? దా దా నాన్న. వద్దా? నీకోసం స్పెషల్గా చేసింది. నువ్వు ఇష్టంగా తింటావు కదా మమ్మీ. గిన్నె తీసుకుంటున్నావా? కోపం వస్తుంది ఆమెకు. గిన్నె తీసుకుంటుందా? ఇద్దా రావా? ఏమి ఆకలి కాలేదా నీకు? రా మమ్మీ. రిమోట్లు ఉంటాయా? ఏమో అన్నమయ్య చెప్పలేదు. అన్నమయ్య లోపు చెప్పలేనంట మమ్మీ. అబ్బా పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు, గోపిష్టి కళ్ళల్లో కొరివి మంటలు. దిష్టి అయితే తీసేసామండి. దిష్టి కోసం అయితే ఇది నచ్చిన. మీరు కూడా మీ పిల్లలకు హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి. ఇలాగే మీ పిల్లలు కూడా మీ ఇంట్లో ఇంత ముద్దుగా ఉంటారు. కడుపు నిండా తింటారు, హెల్తీగా కూడా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు మా హెలెన్. బాయ్ నువ్వు చెప్పు నాన్న. థ్యాంక్స్. బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. అబ్బా నువ్వు చెప్పు. బాయ్ 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 అబ్బా బాయ్. మమ్మీ గారు స్పీడ్.